తిరుపతి శాసనసభ్యులు ఆరణి శ్రీనివాసులు జన్మదిన వేడుకలు చిత్తూరు నగరంలో బలిజ రక్షణ సేన కూటమి పార్టీ నాయకుల ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది. శుక్రవారం నగరంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా వృద్ధాశ్రమంలో ముందుగా కేక్ కట్ చేసి అందరికీ పంచిపెట్టారు. వృద్ధులకు బ్రెడ్లు, పండ్లు పంపిణీ చేశారు. అనంతరం ప్రభుత్వ ఆసుపత్రి, అంబేద్కర్ సర్కిల్, మార్కెట్ చౌక్ తదితర ప్రాంతాల్లో అన్నదాన కార్యక్రమం చేపట్టారు. అనంతరం వారు మాట్లాడుతూ నిరంతరం బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం కృషి చేసి తన వంతు సహాయ సహకారాలు అందిస్తున్న మా ప్రియతమ నాయకుడు మరెన్నో జన్మదిన వేడుకలు జరుపుకోవాలని, అలాగే తిరుపతి, చిత్తూరు ప్రజల అభివృద్ధికి కృషి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామన్నారు. ఈ కార్యక్రమంలో బలిజ రక్షణ సేన సభ్యులు, కూటమి పార్టీ నాయకులు పూల చందు, మాజీ కోఆప్షన్ సభ్యులు కోలా కిరణ్, మాజీ కార్పొరేటర్ పూర్ణచంద్ర, రెడ్డిగుంట కిషోర్, యశ్వంత్, ఆరణి ఉపేంద్ర, వెంకటేష్, పవన్, సిద్ధ రామభద్ర తదితరులు పాల్గొన్నారు. గౌరవనీయులు పెద్దలు చిత్తూరు మాజీ శాసనసభ్యులు మరియు ప్రస్తుత తిరుపతి శాసనసభ్యులు ఆర్ఎన్ శ్రీనివాసులు గారి జన్మదినం సందర్భంగా చిత్తూరు గవర్నమెంట్ హాస్పిటల్ నందు అన్నదాన కార్యక్రమం జరుగుతోంది. ఈ సందర్భంగా అందరూ కూడా ఎవరైతే ఉమ్మడి కుటుంబ నాయకులు ఉన్నారో వాళ్ళందరూ అదేవిధంగా బీఆర్ఎస్ టీం అంతా కలిసి కూడా అన్నదానం చేస్తూ ఆయనకి ఆయుర ఆరోగ్యాలు, అష్టైశ్వర్యాలు కలగాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాము. ఇక్కడ విచ్చేసిన మా కుటుంబ సభ్యులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ, ఈరోజు మేము మాజీ చిత్తూరు ఎమ్మెల్యే అయిన ప్రస్తుత తిరుపతి ఎమ్మెల్యే గారైన ఆర్ఎన్ శ్రీనివాసులు గారికి జన్మదిన సందర్భంగా మేము పలు చోట్ల అన్నదాన కార్యక్రమం పెట్టుకున్నాము. కూటమి సభ్యులు మరి అదేవిధంగా బీఆర్ఎస్ సభ్యులు కూడా అందరూ కలిపి మేము పలు చోట్ల దొరకకాడ కానీ ఇక్కడ కానీ మన గవర్నమెంట్ హాస్పిటల్ మరి తపోవనము అన్ని చోట్ల అన్నదాన కార్యక్రమం చేస్తూ ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు మా అందరి తరఫున తెలియజేస్తూ ఆయన రానున్న రోజుల్లో మంచి కూటమి ప్రభుత్వంలో ఇంకో మంచి పదవి అధిరోహించాలని కోరి ప్రార్థిస్తూ ఇటువంటి పుట్టినరోజు మరెన్నో ఆ దేవదేవుడైన వెంకటేశ్వర స్వామి చెందుతున్నాడు కాబట్టి ఇటువంటి పుట్టినరోజు మరెన్నో జరుపుకోవాలని కోరి ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాం.